బ్రౌన్ ఆనియన్కి ఆయిల్ రెడీ. బ్రౌన్ ఆనియన్ చికెన్ దమ్ బిర్యానీ. రెడీ అయిపోయింది. చికెన్ మ్యారినేషన్, కొత్తిమీర, పుదీనా, ఇలాచీ పౌడర్, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, దాల్చిన పౌడర్, ఆయిల్, బ్రౌన్ ఆనియన్ చేసిన ఆయిల్, కారం పొడి 150 గ్రాముల నుంచి 200 గ్రాముల మధ్యలో ఉంటుంది. 20 ప్లేట్ల చికెన్ బిర్యానీ. నెయ్యి, మిక్స్డ్ వేసి బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పిడికేడు అంటే ½ కేజీ దగ్గర ఉంటుంది. మంచిగా మిక్స్ చేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మంచిగా కలిపి మొత్తం బ్రౌన్ అనేది మెత్తగా కావాలి. క్రిస్పీగా ఉన్న బ్రౌన్ అనేది మెత్తగా కావాలి. కొంచెం సాల్ట్ తక్కువైతే మళ్ళీ తక్కువ యాడ్ చేసి బిర్యానీ వాటర్కి మసాలా, కేజీల రైస్కి కావాల్సిన గరం మసాలా వాటర్లో వేయాలి. లవంగా, ఇలాచీ, దాల్చిన చెక్క, స్టార్ పూల్, షాయి జీరా. స్టార్ పూల్, అనాస్ పూల్ కూడా ఉంటాయి. ఒక 10 కేజీల రైస్కి 1 కేజీ తీసిన గరం మసాలా, అన్ని కలిపి పచ్చిమిరపకాయలు, బ్రౌన్ ఆనియన్ చేసిన అయితే ఒక గంట 1 కేజీ, 1 కేజీల రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో యాడ్ చేయాలి. ఇప్పుడు మ్యారినేషన్ చేసిన చికెన్ పైన కొద్దిగా 1 కేజీ ఉంటుంది. కొంచెం ఏమైనా 3 పెద్ద నిమ్మకాయలు పిండి వాటర్ వేసి బిర్యానీకి పెట్టిన వాటర్ ఒక 2 గంటలు అంటే 1 కేజీ వాటర్ వేసి 1 లీటర్ కేజీ గంట మార్చుకెళ్తా 1/2 కేజీ పైన వస్తుంది. 1 కేజీ దగ్గర 1 కేజీ అని చెప్తాను. మంచిగా మిక్స్ చేసి కొంచెం ఉప్పు కారం సరిపోయినా చూసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకొని రైస్ బాయిల్ అయ్యే వాటర్లో రైస్ బాయిల్ చేసి పావంతో అంటే 70% ఉడకకుండా 30% ఉడకాలి ఫస్ట్ లేయర్. ఇప్పుడు ఒకేసారి ఇంకా డైరెక్ట్ 50% అయినాక మళ్ళీ ఒక లేయర్ 50-60% మధ్యలో ఉంది. ఇప్పుడు 70-80 మధ్యలో ఉన్న రైస్ తీసేసుకోవాలి. ఒకేసారి మొత్తం ఫుల్ థర్డ్ లేయర్. మొత్తం 3 లేయర్లు రైస్, 1 లేయర్ చికెన్ ఉంటుంది కింద, పచ్చి చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం. సింపుల్గా రైస్ వేసేసి
డైరెక్ట్గా సాఫ్రాన్ అన్న వేసుకోవచ్చు, లేదంటే ఎల్లో కలర్ అన్న వేసుకోవచ్చు, ఏది అందుబాటులో ఉంటే అది. నెయ్యి 20 ప్లేట్లకి కేజీ నెయ్యి అర కేజీ నెయ్యి పట్టాలి. అర కేజీ పైన అర కేజీ కింద మొత్తం కేజీ వరకు వస్తుంది నెయ్యి. ఈ కింద బ్రౌన్ ఆయిల్కి మ్యారినేషన్ చేసుకునేదానికి బ్రౌన్ ఆయిల్ వేసినాం. బ్రౌన్ ఆయిల్ కొద్దిగా ఇలాచి పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా పిండి అని పెట్టవచ్చు, క్లాత్ మస్టమ్ క్లాత్ వైట్ క్లాత్ అయినా పెట్టవచ్చు. మనకి ఏదైనా ఏది ఉంటే అది పెట్టుకొని ఫుల్గా ప్యాక్ చేసి 20 నుంచి 25 నిమిషాలు పెద్ద ఫైర్ మీద పెట్టి 20 నిమిషాల లోపల దమ్ వచ్చేస్తుంది. చికెన్ దమ్ ఈ ఫైర్లో ఇప్పుడు దమ్ వచ్చేసింది. 20 నిమిషాలు అయింది దగ్గర పెట్టి. ఇప్పుడు చిన్న ఫ్లేమ్ పెట్టేసి సేపు ఒక 5 to 10 మినిట్స్ పెట్టేసినాక 10 నుంచి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ దమ్ము స్టీమ్ కావాలి. స్టీమ్ అయినాక ఇప్పుడు ఓపెన్ చేసి ఇంకా బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. 20 మెంబర్స్ 25 మెంబర్స్ సరిపోతుంది. 10 kg రైస్ వేసినాము. ఇది 5 kg రైస్